సిటీ న్యూస్కు స్వాగతం. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల రుణాల కాలపరిమితిని రీషెడ్యూల్ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో వరద బాధిత ప్రాంత ప్రజల రుణాల కాలపరిమితి రీషెడ్యూల్ చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో వరద పరిస్థితి సమీక్షించేందుకు కలెక్టరేట్ మీకోసం హాలులో బ్యాంకర్లతో జిల్లా సమన్వయ సంప్రదింపుల కమిటీ ప్రత్యేక సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో వరద పరిస్థితి సమీక్షించి ఇప్పటివరకు జిల్లాలో తీసుకున్న సహాయ కార్యక్రమాలు సమీక్షించారు. జిల్లాలో 15 మండలాల్లో 62 గ్రామాల వరద తాకిడికి గురికాగా 20 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, 2.37 లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారని అన్నారు. ఇప్పటివరకు జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి 37,724 హెక్టార్లలో పంటలు, 4,039 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 55.32 హెక్టార్లలో సెరికల్చర్ పంటలు నష్టం జరిగిందని, ఎన్యూమరేషన్ కొనసాగుతోందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని విపత్తును ఎదుర్కొన్నామని, జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రకృతి వైపరీత్యాల బారిన పడిన జిల్లాగా ప్రకటించుటకు కమిటీలో ప్రతిపాదించారు. బ్యాంకర్లు మానవీయ కోణంతో వ్యవహరించాలని, జిల్లాలో వరద బాధిత ప్రాంత ప్రజల రుణాల కాలపరిమితి రీషెడ్యూల్ చేయాలని, యుద్ధ ప్రాతిపదికన రుణాలు మంజూరు చేయాలని, ప్రజలకు భరోసా ఇవ్వడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జయవర్ధన్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వెంకట్రావు, వ్యవసాయ శాఖ డీడీ మనోహర్, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారీ వర్షాలకు కంద పంట దెబ్బతినడంతో పులిగడ్డకు చెందిన ఒక రైతు మనస్తాపంతో మృతి చెందాడు. భారీ వర్షాలకు కంద పంట దెబ్బతినడంతో పులిగడ్డకు చెందిన ఒక రైతు మనస్తాపంతో మృతి చెందాడు. వరుస వర్షాలకు వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నష్టాన్ని మిగిల్చాయి. రైతులను కోలుకోలేని స్థితికి దిగజార్చాయి. పులిగొడ్డకు చెందిన ఒక రైతు నేట మునిగిన కంద పంట చూసి కన్నీటి పర్యంతమై మనస్తాపంతో తనువు చాలించాడు. మాజీ సైనికుడైన లంకపల్లి పోతరాజుకు ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వం 3 ఎకరాలన్నర వ్యవసాయ భూమి ఇచ్చింది. ఈ భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఈ వృద్ధుడు తన కష్టాలు కడతేరతాయని ఆశలు పెట్టుకున్న కంద, పసుపు పంటలు భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతినడంతో మనస్తాపంతో పోతరాజు గుండాగి మరణించాడు. దీనితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎక్స్ సర్వీస్ మెన్ ఆయన కింద ఇచ్చిన 3 ఎకరాల 40 సెంట్లలో కంద, జామ, పసుపు వేసాము. అవి కంద బాగా ఈల్డింగ్ వస్తాయని మేము భావించాము. కానీ వరద వచ్చి మొత్తం మునిగిపోతామని మా ఫాదర్ చాలా మనస్తాపంతో నిన్న సాయంత్రం 4:30 చనిపోయారు. ఆయన ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ, బాగా వ్యవసాయంలో బాగా ఖర్చు పెడతాం వల్ల కానీ చాలా ఇబ్బంది పడే వల్ల ఆయన చనిపోయారు. మా తండ్రి గారు ఆర్థిక ఇబ్బందులు, టెన్షన్ల వల్ల నిన్న హాస్ట్రోక్ వచ్చి చనిపోయారు. ఆర్థిక అప్పుల వల్ల. సుమారు ఎంత ఖర్చు పెట్టుంటారు పశువుకి? 3 లక్షల వరకు ఖర్చు పెట్టాము. ఎకరానికి ఎంత వస్తుంది? ఎకరానికి 5-6 లక్షలు వస్తుంది. ఈ సంవత్సరం మంచి రేటు ఉంది, వస్తే మంచి అమౌంట్ వస్తాం అనుకున్నాం. కానీ వరద వస్తాం వల్ల ఆయన చాలా మనస్తాపంతో అప్పుల బాధ వల్ల చనిపోయారు. ఆయన ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సింది కోరుతున్నాం. నాన్నగారు లంకపల్లి పోతరాజు, ఆయన ఎక్స్ సర్వీస్ మెన్. ఆయనకి రిటైర్డ్ అనంతరం 3 ఎకరాలు పొలం వచ్చిందండి. ఆ పొలంలో అనుకూలంగా పసుపు, కంద, జామ వేశారు. మంచిగా వచ్చినాయండి. మా అందరికీ చెప్పారు, మా ఫోన్లు చేసి మంచిగా పండినాయి అమ్మ, మన కష్టాలు తీరిపోయినాయి అని చెప్పన్నారండి. ఈలోగా వరదలు రావటం వల్ల పంటలన్నీ మునిగిపోయి ఆయన చాలా బాధపడి ఆయనకి పెట్టిన పెట్టుబడి అంతా పోయింది అని చాలా బాధలో ఉండి ఆయన నిన్న సాయంత్రం సడన్గా ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. మేము మా నాన్నగారిని కోల్పోయామండి మొదటి నుంచి. పసుపు ఎప్పుడు లేని విధంగా ఈసారి పసుపు కంద రేట్లు ఉన్నాయండి మంచిగా. అట్లాంటిది ఈసారి పసుపు కంద 2 మునిగిపోయాయి. ఆయన ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండి ఆయన నేను సాయంత్రం మాకు లేకుండా పోయారు. ప్రభుత్వం మాకేమన్నా నష్టపరిహారం అది అందించగలుగుతుందని అనుకుంటున్నాను. పండుగలు పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉండాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పండుగలు పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉండాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి గ్రామంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మట్టి గణపతి బొమ్మల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్త పర్యావరణం ముప్పుగా పరిగణించే తరుణంలో ఏ పండుగ చేసుకున్నా పర్యావరణ సమతుల్యత కాపాడే విధంగా ఉండాలని, హిందువుల తొలి పండుగ అయిన వినాయక చవితి మట్టి విగ్రహంతోటే ఆరంభించడం అభినందనీయమని కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఇటువంటి మట్టి బొమ్మల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను కాగిత కృష్ణప్రసాద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
పర్యావరణం కోసం మట్టి వినాయకుడిని పూజించాలని కూటమి నాయకులు మండలి వెంకట్రాం పిలుపునిచ్చారు. నాగాయలంక మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆశయాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ కొరకు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని కూటమి నాయకుడు మండలి వెంకట్రాం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రాం నాగాయలంక మండల జనసేన సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మత్తి వెంకటేశ్వరరావు, తలసిల స్వర్ణలత, భోగాది శివవిష్ణువర్ధన్, బండ్రెడ్డి మల్లికార్జున్, బోనం పాపారావు, బొడ్డు విజయ్, వడ్లమూడి రామకృష్ణ, ఎర్రంశెట్టి నాగపవన్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితికి అందరికీ కూడా మంచిగా ఉండి అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ నాగాయలంక మండలంలో జనసేన నాగాయలంక మండలం తరఫున మట్టి వినాయకుళ్ళు ఇక్కడ అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం కోసం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మట్టి వినాయకుళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా ఇక్కడ నాయకులందరూ ముందుకు రావటం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారందరికీ కూడా నేను అభినందన తెలియజేసుకుంటాను. ఎందుకంటే పర్యావరణాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రేమిస్తారో ఈరోజు జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని అదేవిధంగా ఆయన మార్గదర్శకాలు స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఇక్కడ మట్టి వినాయకుళ్ళు అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఇస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు. నాగాయలంక మండలంలో శ్రీ ప్రసన్న గణపతి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిపారు. నాగాయలంక మండలం శ్రీ ప్రసన్న గణపతి దేవస్థానంలో గత 63 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. దేవస్థానంలో తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు వేద పండితులు సాయి కౌశిక్ నేతృత్వంలో క్రతువులను నిర్వహించారు. పాలు, తేనె, చక్కెర, ఆవు నెయ్యి, ఆవు పెరుగు మొదలగు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని వేద పండితులు నడుమ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. గుడి ప్రాంగణంలో 21 రోజుల పాటు మహాగణపతి హోమాన్ని సాయి కౌశిక్ తదితర పండితులు కలిసి హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శర్కరయాన్స్నపయామి సోంగం గణపతయే నమః యస్మాతస్మాచ వన్నేష్య అదస్య అంతిం ప్రయస్నమే ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు ఫలప్రసూతాస్థానో ముంచన్వగుంహసః ఫలం మనోరథఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాతస్మాచ వన్నేష్య అదస్య అంతిం ప్రయస్నమే ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫల వాప్తిరస్తు. శ్రీ ప్రసన్న గణపతి స్వామినే నమో నమః. గాతం యజ్ఞాయ గాతం జయగణపతే దైవీ స్వస్తిరత్నః స్వస్తిర్నామేభ్యः పూర్వంజిలాలవే నిరంజన్నో సహస్రసహస్ర సర్వం విశ్వదాప్రకాశేక్షదశాం పదపురుషే ముందరమో నామో శాసనానే అభితస్మాత్ ధ్యానదాయక విరాజో అధిపురుషః సదాత్వకేశ్వర పశ్చాత్పూర్ణమః. వినాయక చవితి పర్వదినాన్ని అంతటా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ మేరకు తెలుగు లోగిళ్లన్నీ శోభాయమానంగా తయారయ్యాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో పర్వదినాలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి పర్వదినాలలో ఒకటైన వినాయక చవితిని విశ్వవ్యాప్తంగా జరుపుకుంటారు. గణేష్ చతుర్థి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పర్వదినం. వివిధ ప్రాంతాలలో ఆయా సంప్రదాయాలను అనుసరించి ఈ పండుగను వయోభేదం లేకుండా నిర్వహిస్తారు. తలచిన పనులకు ఎటువంటి విఘ్నాలు ఎదురవ్వకూడదని, అన్నింటా విజయం లభించాలని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలుగు లోగిళ్లన్నీ మామిడాకులు, రంగవల్లులు, పూలమాలలతో పండుగ శోభ సంతరించుకున్నాయి. వివిధ ఆలయాలలో గణేష్ చతుర్థికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇక వాడవాడలా ఏర్పాటైన గణేష్ పందిళ్లు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. గణపతి నవరాత్రోత్సవాలు పురస్కరించుకొని ఆలయాలు, పందిళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చవితి పూజా సామాగ్రి కొనుగోళ్లతో రోడ్లన్నీ సందడిగా మారాయి.
సిటీ కేబుల్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలను మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు ప్రారంభించారు. సిటీ కేబుల్ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు ప్రారంభించారు. కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పందిరిలో భారీ గణపతి విగ్రహాన్ని నెలకొల్పారు. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ గణపతి ఉత్సవాల తొలి రోజైన వినాయక చవితి పురస్కరించుకుని సిటీ కేబుల్ డైరెక్టర్ కొల్లు రమేష్ దంపతులు పూజలు జరిపారు. సిటీ కేబుల్ డైరెక్టర్ కొల్లు జ్ఞానసాయి, సంస్థకు చెందిన సాంకేతిక సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మీం క్షీర సముద్రరాజనయం శ్రీరంగరమేశ్వరీం దాసీభూత సమస్తం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధౌ బ్రహ్మేంద్ర గంగాధరం స్వాం త్రైలోక్యకుటుంబం సరసిజం వందే ముకుంద ప్రియం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మి జయలక్ష్మీ సరస్వతే శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నామ సర్వదా పరాంకుశోభాస్త్రం జగదేశ్వర్యే శివే సర్వార్థ సాధికే శరణ్యాత్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. అఖండ వ్యాపారాలు లక్ష్మీ మహాగణ సంపూర్ణ అనుగ్రహ శతమానం కళ్యాణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.